ఏది చెప్పాలా? ఏది పడినా అది పడదు. ఏది ఆలస్యం అంటేనే పడదు. కానీ ఆలస్యం వెనకాల దేవునికి ఒక ఉద్దేశం చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. మీరు మనసు పెడితే చాలా విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి మీ అందరి జీవితంలో ఏదో ఒక ఆలస్యం జరుగుతూ ఉండొచ్చు, ఏదో ఒకటి ఆలస్యం జరుగుతూ ఉండొచ్చు. కానీ దేవుని దగ్గర నుండి మీకు ఏదో ఒక ఆలస్యం జరిగి ఉంటుంది, జరగకుండా ఉండదు. కానీ ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేసేవాడు కాదు. ఇంకో మాట, దేవుని ఆలస్యం అనేది నిర్లక్ష్యము కాదు అన్నమాట. దేవుని ఆలస్యం అనేది నిర్లక్ష్యం కాదు. మనం ఆలస్యం చేస్తున్నామంటే అది మన నిర్లక్ష్యం, మనుషులకు నిర్లక్ష్యం. ఇప్పుడు పరీక్ష రాసే సమయానికి వెళ్ళదనుకోండి, అదేంటిది చెప్పాలి? నిర్లక్ష్యం. మన జీవితంలో నిర్లక్ష్యం. కానీ దేవుడు ఆలస్యం చేస్తాడే కానీ ఆయన ఏం చేయడంటే నిర్లక్ష్యము చెయ్యడు. నిర్లక్ష్యం అనే మాట దేవుని విషయంలో మనం ఎప్పుడు వాడకూడదు. దేవుడు గొప్పవాడు, చేతులెత్తి స్తోత్రం. ఆయన మనలాగా నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. మరి దేవుడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు, చేస్తాడా? చేయడు. మరి ఎందుకు ఆలస్యం జరుగుతుంది? డౌట్ మనకి. ఎందుకు ఆలస్యం జరుగుతుంది అంటే, ఈ ఆలస్యంలో ఉన్న దేవుని ఉద్దేశాన్ని గ్రహిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. ఆమేనండి. అందుకే ఈరోజు మనం చాలా విషయాలు ధ్యానం చేయబోతున్నాం. మనం చాలా విషయాలు దేవుని ఆలస్యంలో మనం చేసేది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకుంటాం. అర్థమవుతుందా? దేవుని ఆలస్యంలో మనం చేసేది ఏంటమ్మా? తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకుంటాం. మనం చేసే తప్పు ఏమిటంటే, దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఉద్యోగం కావచ్చు, అర్థమవుతుందా, ప్రమోషన్ కావచ్చు, వివాహం కావచ్చు, గర్భఫలము కావచ్చు, ఆరోగ్యము కావచ్చు, నీ జీవితంలో ఏ ప్రణాళికైనా కావచ్చు, ఒకవేళ ఆలస్యం జరుగుతుందంటే నువ్వు చేసే మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే ఆలస్యాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటున్నావు. చెప్పండి, చెప్పాలా? ఆలస్యాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటున్నావు అంటే తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటున్నావు. అవే దేవుని కార్యాలకి ఆటంకాన్ని కలగజేస్తున్నాయి. చెప్పండి, అవే దేవుని కార్యాలకి ఏం చేస్తున్నానా? ఆటంకం. దేవుడు నీ జీవితంలో కార్యాలు జరగకుండా ఆ తొందరపాటు నిర్ణయాలే ఒక్కొక్కసారి నీ జీవితంలో ఫుల్ఫిల్ కాకపోవడానికి గల కారణాలు. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడబోతున్నారు. దేవునికి స్తోత్రం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాదు కానీ ఎవడును నశింపవలని హెచ్చింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభు అంటే తన వాగ్దానముల గురించి ఏం చేయడు? ఆలస్యము చెయ్యడు. కానీ ఎవరూ నశించుకోవటం దేవునికి, ప్రతి ఒక్కరు రక్షించబడాలి. చెప్పగలరా? ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రభు వైపుకి త్వరగా, అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు అక్కడ ఏం రాశారంటే ఆయన ఆలస్యము చేయడు కానీ, అంటే దాని వెనకాల ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. అందరనండి, ఆలస్యం చెయ్యడు కానీ దాని వెనకాల ఏముంది? ఆ ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకుంటానండి అన్నవారి చేతులు ఎత్తనోసారి హల్లెలూయా. అప్పుడే మన జీవితంలో ఏం జరుగుద్ది? కాదు. ఈరోజు మన అంశం అందరూ చెప్పండి, ఆలస్యం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం. మనకేమో ఆలస్యం చిరాకు, ఆలస్యం చికాకు. ఆలస్యం అనగానే మనం చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. కానీ దేవుడు చేసే కార్యాలు వింటూ ఉంటే మనకి చాలా ఆశ్చర్యం కలుగుద్ది పూట. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్లో కొన్ని విషయాలు ఈ రోజున ఆయన ఆలస్యంలో ఉన్న అంతర్యాన్ని మనం చూచుదుము గాక. చూద్దాం. పాస్టర్ గారు అందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా. రైట్, వినండి, చెప్తాను. ఆలస్యం వెనకాల దేవుని ఉద్దేశం ఏంటో బైబిల్ ఆధారంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం విందుము గాక. మొట్టమొదటి మాట, యాయీరు కుమార్తె విషయంలో దేవుడు ఆలస్యం చేశాడు. అర్థమైందండి? యాయీరు కుమార్తె విషయంలో దేవుడు
ఆలస్యం చేశాడు. ఎందుకు చేశాడు? దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు? ఇక్కడే గొప్ప విషయాలు నేర్చుకోవాలి. బైబిల్ చదువుతాం, ఎన్నో వింటాం, కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చదవండి లూకాసు సువార్త 8వ అధ్యాయం 49వ వచనం చదువుకుందాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 49వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఎంత నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, ఆ బోధకుడిని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. ఇక్కడ ఆగండి. ఆల్రెడీ యాయీరు తండ్రి ప్రభువు దగ్గరికి వచ్చారు కుమార్తె విషయంలో. ఆయన మార్గములో ఉంటుండగా, చెప్పండి, ఆయన ఎవరు వచ్చారమ్మా? యాయీరు కుమార్తె తండ్రి వచ్చారు. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి వచ్చి ఆయన మార్గంలో వెళుతుండగా ఆయన దగ్గరికి వచ్చి వేడుకున్నాడు. ఎలా వేడుకున్నాడంటే, అమ్మా అయ్యా, నా కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉంది. ఎక్కడ? అప్పటికి చచ్చిపోలేదు. ఎవరో తండ్రి వచ్చినప్పటికీ కుమార్తె ఇంకా చచ్చిపోలా. ఎలా ఉంది? చావు బ్రతుకుల మధ్యలో. తండ్రి ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక్కసారి వస్తే చాలయ్యా, నా కుమార్తె ఏమవుతుంది? బతుకుతుందయ్యా, నా కుమార్తె బాగుపడుతుందయ్యా అని వచ్చాడు. ఎవరు? మీరు జాగ్రత్తగా వినాలి, వింటేనే బాగా అర్థమవుతుంది సబ్జెక్టు. దేవుని స్తోత్రం. బాగు చేయడానికి ఇప్పుడు బయలుదేరాడు దేవుడు. ఆయన వేడుకున్నాడు, చావు బ్రతుకుల మధ్యలో ఉంది, నువ్వు ఒక్కసారి వస్తే మాకు చాలయ్యా, మా కుమార్తె ఏమవుతుందయ్యా? బాగుపడుతుంది. ఇప్పుడు యేసయ్య బయలుదేరాడు, తండ్రి మాట విని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ఈ లోపల ఏం జరిగిందో చెప్పనా? ఈ లోపల మరొక సంఘటన జరిగింది. ఏమండి, అసలు మ్యాటర్ ఏంటి? మీరు అందరూ మాట్లాడతావా? అసలు మ్యాటర్ ఏంటి? యాయీరు కుమార్తె తండ్రి వచ్చాడు. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడు? యాయీరు కుమార్తెను బాగు చేయడానికి, బ్రతికించడానికి వెళ్తున్నాడు. ఈ లోపల మరొక సంఘటన జరిగింది. అక్కడ ఆగిపోయాడు యేసయ్య. ఏం జరిగింది లోపల అంటే, 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ ఆ జనాంగంలో యేసు ప్రభు వెనకాల వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముడితే ఆమెకు స్వస్థ వచ్చేసింది. చెప్పండి, పెట్టి ప్రభుత్వం. హల్లెలూయా. ఆమె జీవితంలో ఒక అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె రావటం, ఆమె ముట్టుకోవటం, ఆమెకు అద్భుతం జరగటం. యేసయ్య వెనక్కి తిరిగి నన్ను ఎవరు ముట్టుకున్నారని అంటాం, నేనేనయ్యా అంటాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ వెళుతున్న దారిలో ఈ టైం మాట్లాడలా, ఈ సమయం ఏమైంది? చాలా అద్భుతమైన విషయాలు సుమా. హల్లెలూయా. వెళుతున్నది ఏంటంటే యాయీరు కుమార్తె దగ్గరికి బయలుదేరాడు యేసయ్య. కానీ ఈ లోపల మరొక సంఘటన జరిగిపోయింది. అక్కడ ఒక ఆమెని స్వస్థపరచబడింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయం మాట్లాడుతున్నాడు. అక్కడేమో ఎమర్జెన్సీ అనండి. ఎమర్జెన్సీ అంటే ఏంటి? చాలా చావు బ్రతుకుల మధ్యలో ఆమె అయిపోయే సిచ్యువేషన్ ఉందనా, చెప్పాలంటే చచ్చిపోయే అక్కడేమో ఎమర్జెన్సీ అంటే చావు బ్రతుకుల మధ్యలో ఉంది. అక్కడ కుమార్తె ప్రభు వారు అక్కడికి రమ్మనగానే అక్కడికి బయలుదేరారు. వెళుతున్న పని ఏంటంటే యాయీరు కుమార్తెని బాగు చేయడానికి. మరి మరొక సంఘటన రాగానే ప్రభువారు ఏం చేశారంటే ఆ సంఘటనలో ఉండిపోయారు. అక్కడ చాలా సమయం వెచ్చించి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. నిజమే కదా? మరి 12 సంవత్సరాల స్త్రీ దగ్గర చాలా సమయం వెచ్చించి ఉండొచ్చుగా. అక్కడ ఆ స్త్రీతో మాట్లాడి ఉండవచ్చు, మనుషులతో మాట్లాడి ఉండవచ్చు. టైం అంతా కూడా నానా గడిచిపోతుంది. ఆలస్యము అయిపోయింది అనండి. ఆలస్యం అయిపోయింది. ఈలోగా ఈ ఆలస్యం అయిపోయిందిగా, ఈలోగా ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చి తన తండ్రి దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా, ఇక బోధకుడిని నువ్వు శ్రమ పెట్టద్దు, ఆల్రెడీ నీ కూతురు. తండ్రి ఎప్పుడు వచ్చాడు? చావు బ్రతుకుల మధ్యలో. ఈ లోపల ఈ సంఘటన జరిగింది. ఈ లోపల ఒక వ్యక్తి వచ్చి ఇక నీ కుమార్తె చనిపోయింది, ఇక ఆయన వదిలేసే, ఇక బోధకుడితో నువ్వు ఇక
శ్రమ పెట్టదు. ఇక ఆయనతో మనకి ఏం లేదంటే పని లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట, అందరిలో ఒక నిశ్శబ్దం అనండి, చెప్పండి. అందరిలో ఏంటి? ఒక నిశ్శబ్దం. అందరిలో ఒక ప్రశ్న. ఏంటా ప్రశ్న? ఏదో ఒకటి అంటారు కదా, ఈ అమ్మాయిని తర్వాత అయినా బాగు చేయొచ్చుగా. ఏ అమ్మాయిని? ఈ 12 సంవత్సరాల అక్షస్రావ స్త్రీని తర్వాత అయినా బాగు చేయొచ్చుగా. అసలు వెంటనే అక్కడికి వెళ్ళుంటే ఆమె బాగుపడి ఉండేది కదా. వెంటనే అక్కడికి వెళ్ళుంటే ఆమెకు స్వస్థత కార్యం అని కొంతమంది మనసులో ఉండి ఉండొచ్చు. అవునా కాదా? చెప్పాలి మీరందరూ. నేను అంటున్నాను, మరి దేవుడు ఎందుకు ఆలస్యం చేసి ఉంటాడు సుమా? హల్లెలూయా. ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో ఏమనుకుంటారంటే ఆలస్యంలో ఏదో జరిగిపోయింది అనండి. ఆలస్యంలో ఏదో జరిగిపోయింది. ఇంకా అనుకుంటారు ఏదో అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఆలస్యం ద్వారాగా మరణం మీద కూడా నాకు అధికారం ఉందని తెలియజేయడానికే దేవుడు ఆలస్యం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆలస్యం జరగానే మనం ఏమనుకుంటాం? ఏదో జరిగిపోయింది, ఇక ఏదో అయిపోయింది, ఇక నా పని. కానీ ఆలస్యం జరగటంలో వెనకాల దేవుడి ఉద్దేశం ఏంటి? నాకు మరణం మీద కూడా వాళ్ళందరికీ తెలియాలి. అందుకే దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పరా? అంటే అక్కడ ఎమర్జెన్సీ అని ఆయన తెలీదా? చెప్పరా? నువ్వు నేను వెనకాల ఉంటే ఇలాంటి మాట్లాడతాం. మనం కూడా మాట్లాడే వాళ్ళమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా హాస్పిటల్కి వెళ్ళాము, ఎమర్జెన్సీ కేసు అనుకోండి. మనలో చేసి డాక్టర్ గారు పక్కన చూసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? పాపం కాదు, నానా తిట్లు తిడతామని చెప్పండి. ఎవరిని? ఏదో జ్వరం వచ్చిన పేషెంట్, జలుబు వచ్చిన పేషెంట్ను ఈ ఎమర్జెన్సీ నుంచి పట్టించుకున్నాడు అనుకోండి, వీడికి మైండ్ ఉన్నా మైండ్ లేదని మనం ఎవరు తిడతాం? చెప్పలేమా? యేసు ప్రభువు కూడా ఆ రోజు అనేక మంది అనుకునే ఉండొచ్చుగా, ఈ అమ్మాయిని తర్వాత అయినా బాగా చేయొచ్చుగా. ముందు అక్కడికి అది ఎమర్జెన్సీ కేసు కదా, అది అక్కడికి వెళ్ళొచ్చుగా. కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు సుమా? చెప్పరా? నాకు మరణం మీద కూడా అధికారం ఉందని తెలియజేయడానికి ఆలస్యం చేశారు. మీరు కింద వాక్యంలో చదివితే భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచమన్నాడు. చెప్పడం సరే అన్నారా? భయపడవద్దు, ఏముంచాలి? నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. నాతో పాటు అందరి మాట పలుకుదురు కాక, దేవుని ఆలస్యము అంతము కాదు అన్నారండి. దేవుని ఆలస్యము అంతము కాదు. చనిపోయిన పరిస్థితులు కూడా దేవుడు మార్చగలడు. చనిపోయిన పరిస్థితులు కూడా దేవుడు పని చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మానవ స్వభావం వంటి వాడు కాడు. ఆయన మానవుడు కాడు. ఆయన దేవుడు. చప్పట్లు కొట్టినట్టు దేవునికి స్తోత్ర. అక్కడున్న వారందరూ అనుకొని ఉంటారు, ఒక 5 minutes ముందు వస్తే, ఒక 5 నిమిషాల ముందు వస్తే బ్రతుకుండేది కదా. ఎవరు? హల్లెలూయా. కానీ ఆయనకి దేని మీద అధికారం ఉంది? మరణం మీద అధికారం ఉంది, జీవం మీద అధికారం ఉంది, సృష్టి మీద అధికారం ఉంది, సమస్తం మీద అధికారం ఉంది. ఆ సంగతి వారు మర్చిపోయారు. దేవునికి స్తోత్ర. వాళ్ళు ఏమన్నారు చెప్పనా? అయ్యా ఇక నువ్వు సెలవు తీసుకోవచ్చు. ఏంటి? ఎవరిని చెప్పరా మీరు అందరూ? నువ్వు సెలవు తీసుకోవచ్చు. ఇక బోధకునిక శ్రమ పెట్టద్దు, వదిలే. నువ్వు ముందురా, నీ కూతురు ఏమైపోయింది చెప్పరా అమ్మా? హల్లెలూయా. అంటే ఇక్కడ చాలా మందికి ఆలస్యంలో ఏది పోతుందో చెప్పనా? నమ్మకం. అంతేగా, ఆలస్యంలో ఏది పోతుంది? నమ్మకం. మరి మీకు కూడా పోతుందా ఉంటుందా? ఆగిపోయేంటి? ఆలస్యంలో నమ్మకం పోతుందా ఉంటుందా? పోతలేదు ఉంటుందండి. పాస్కరణలో సార్ చేతులెత్తండి ఈ రోజున. మరి మన అంశమే ఆలస్యం వెనకాల ఉద్దేశం. ఆలస్యం నీకు చికాకు, ఆలస్యం నీకు చిరాకు. కానీ ఆలస్యం ఎందుకు జరుగుతుందని ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆలస్యంలో ఏం పోతుంది మనకి? నమ్మకం. అలా కూడా ఆలస్యం అయిపోయి ఏం పోయింది? ఇక ఆయనతో పని లేదు. ఇక ఆయన సెలవే. ఎవరికి? యేసు ప్రభువుకి. హల్లెలూయా.
ఏదైనా ఆలస్యం చేస్తే ఇక దేవుడు చేయలేదు, ఇక అయిపోయిందిలే, ఇక దేవుని దగ్గర నుంచి మనం అద్భుతాలు పొందుకోవటం అసాధ్యం, ఇంకా నా లైఫ్ నా పని జీరో అనండి, నా లైఫ్ నా పని జీరో, ఇక నాకు ఉద్యోగం రాలేదు కదా జీరో, 14-15 సంవత్సరాలు గర్భఫలం రాలేదు కదా జీరో, నా జీవితంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను కదా ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు జీరో. నువ్వు ఏం చేస్తున్నావంటే నిన్ను నీవే క్లోజ్ చేసేసుకుంటున్నావు, ఇది అయిపోయింది, ఇది జరిగే పని కాదని క్లోజ్ చేసేసుకుంటున్నావు. కానీ దేవుని అపారమైన శక్తులను గ్రహించలేకపోతున్నావు. ఉన్న పాస్టర్ గారు దేవునికి అపారమైన శక్తి అన్నవారి చేతులు ఎత్తండి. ఏ అద్భుతమైన దేవుడు చేయగలడు పాస్టర్ గారు అన్నవారి చేతులు ఎత్తండి. ఏ కార్యమైన చేస్తాడని అన్నవారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మనం ఎవరి అపారమైన శక్తి గ్రహించట్లా చెప్పలేమా? హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు ఇక అయిపోయింది అనండి, ఇక ప్రభువుని ఎందుకు మనం శ్రమ పెట్టడం అన్నారు. దేవునికి స్తోత్ర. దేవుడు ఏం చేసి చెప్పనా, భుజం మీద చేసి నువ్వు నమ్మిక మాత్రం పదాన్ని ఇంటికి వస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్ర. యాయీరింటికి వెళ్ళాడు యేసయ్య. దేవునికి స్తోత్ర. చనిపోయిన బిడ్డను చూశాడు. ఆ బిడ్డ చెయ్యి పట్టుకొని తల్లి తాకుమనగంట గట్టిగా చెప్పకూడదా? తల్లి తాకుమనగానే చిన్నదారా లెమ్మని నీతో చెప్పుచున్నాను కానీ చనిపోయిన చిన్నది లేచి కూర్చుంది. దేవునికి స్తోత్ర. మరణం బయటికి వెళ్ళిపోయింది, నూతన జీవం వచ్చేసింది. ఆ చిన్న బిడ్డ లేచి నిలబడింది. గట్టిగా చెప్పబడి దేవునికి స్తోత్ర. ఇప్పుడు నేను అడుగుతున్న వినండి, ఆలస్యం వెనకాల దేవుని ఉద్దేశం. ఒకవేళ ప్రభు వారు వెళ్ళి స్వస్థపరిస్తే ఆ స్వస్థతను ఏం చేసేవారంటే కొంతమంది మహిమపరిచేవారు అనండి. కొంతమంది ఏం చేసేవారు? మహిమపరిచేవారు. కానీ ఇప్పుడు దేవుని యొక్క మహిమ అంటే ఏంటో చెప్పనా? కేవలం ఈయన అనారోగ్యాలే కాదురారే, ఈయన అనారోగ్యాలే కాదురారే, ఈయన చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపే దేవుడయ్యా. ఈయనకి మరణం మీద కూడా ఏముంది? దేవునికి స్తోత్ర. ఈయన ఏదైనా చేయగలడు, ఈయన ఏదైనా మార్చగలడు. ఈయనకు అసాధ్యమైనది మహిమ అధిక మహిమకు కారణమయ్యింది. తప్పటి గట్టిగా దేవునికి స్తోత్ర అనండి. నా ప్రభుకి ఆలస్యమైన ఆయన చేతికి ఆలస్యం ఉండదు, ఆయన కార్యానికి ఆలస్యం ఉండదు. ఆకాశము గతించిన భూమి గతించిన ఆయన వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవునికి స్తోత్ర. ఆలస్యం వెనకాల దేవునికి గొప్ప ఉద్దేశం. అది నీకు అర్థమైతే ఈ లోపల తొందరపాటు నిర్ణయాలు తీసుకో, ఈ లోపల కంగారు పడవు, ఈ లోపల భయపడవు, ఈ లోపల నువ్వు ధైర్యంగా నిశ్చింతగా ఉంటావు. దేవునికి స్తోత్ర. ఈరోజు అంశం ఏంటి? ఆలస్యం వెనకాల దేవుని. ఇక్కడ జరిగిందా ఆలస్యం? చెప్పండి. అడుగుతున్నా. అయినా సరే ఒక అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు. చేశాడండి. పాస్టర్ అన్నవారు చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఆయన ఏమనుకున్నారో కూడా చెప్పానా మీకు? చెప్పరేమా? ఆ 12 సంవత్సరాల స్త్రీ దగ్గర టైము లేట్ అయిందా అనండి. కానీ అనారోగ్యాలకే కాదు, చచ్చిపోయిన ఆమెను కూడా దేవుడు, ఆయన ఉద్దేశం అది నూతనమైన జీవాన్ని ఇవ్వటానికే దేవుడు ఆలస్యం చేశాడు. నూతనమైన జీవాన్ని ఇవ్వటానికి దేవుడు ఏం చేశాడంటే ఆలస్యం చేశాడు. దేవునికి స్తోత్ర. ఇది మొదటి విషయం. మరొక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆలస్యం వెనకాల దేవుని ఉద్దేశం. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. రెండో విషయం అబ్రహాము శారాల విషయం అనండి. ఒకటి యాయీరు కుమార్తె విషయం. అర్థమైందా? దాని వెనకాల ఉద్దేశం అర్థమైంది. పాస్ అయిన వాళ్ళు చేతులు ఎత్తారు. హల్లెలూయా. ఆయనకి దేని మీద అధికారం ఉంది? రెండవది అబ్రహాము శారమ్మల విషయంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు? దేవునికి స్తోత్ర. నేను అడుగుతున్నాను, వీళ్ళిద్దరి జీవితంలో జరిగినంత ఆలస్యం ఈ ప్రపంచంలో ఎవరికి జరిగి ఉండదు. ఎందుకంటే 25 సంవత్సరాలు 25. నువ్వు నేనైతే ఉంటావా? మాట్లాడ 25 సంవత్సరాలు ఏదైనా వాగ్దానం కానీ, ఏదైనా ప్రవచనం కానీ, ఏదైనా వాక్కు కానీ ఏమైనా
అంతకాలం వెయిటింగ్ చేస్తూ ఉంటారు. మనం అంత ఆలస్యం తట్టుకోగలమా? అంటే వీళ్ళిద్దరి జీవితంలో జరిగినంత ఆలస్యం ఇంకెక్కడ ఎవరికి జరిగి ఉండదు. దేవుడు మాటిచ్చి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూపించాడో చెప్పనా? 25. ఎంత? మాటిచ్చి 25 సంవత్సరాలు ఎదురు చూపించాడమ్మా. 25 సంవత్సరాలు. అసలు అబ్రహాము శారాల విషయంలో ఎందుకు ఆలస్యం చేశాడు? దేవుడు సంతానాన్ని వాగ్దానం చేశాడు. అనండి, దేవుడు వాగ్దానం చేశాడా తల్లి? చేశాడు. కానీ ఇక్కడ మనుషులు కదండి, వాళ్ళిద్దరు ఎవరమ్మా? మనుషులు కదండి. అబ్రహాము శారా విశ్వాసం గొప్పదే, కానీ ఈ ఆలస్యంలో ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటేనమ్మా, మన మాట తీరు కానీ మన ప్రవర్తన కానీ అంతా కూడా ఒక్కొక్కసారి చేంజ్ అయిపోద్ది. దేనిలో? ఆలస్యంలో అని అనండి. దేవుడు మాట ఇచ్చాడు, వాళ్ళ విశ్వాసం గొప్పదే, కానీ ఈ ఆలస్యంలో మాట తీరు కానీ ప్రవర్తన కానీ అమ్మ ఒక్కొక్కసారి ఏమైపోద్దమ్మా? చేంజ్ అయిపోద్ది. ఇక్కడ ఎలా కూడా చేంజ్ అయిపోయింది. ఏం జరిగింది చెప్పనా? శారా మరొక మార్గాన్ని వెతుక్కుంది. అనండి మాట. వెతుక్కుంది. పాస్ గారు చేతిలో తీసుకోవద్దని చెప్పండి. దేవుడు వాగ్దానం చేశాడు, చేశాడా? దేవుడు మాట ఇచ్చాడా? ఇప్పుడు ఆలస్యంలో శారమ్మ ఏం చేసింది? మీ అందరికి తెలుసుగమ్మా, చెప్పరే. మరొక మార్గాన్ని వెతుక్కుంది. అబ్రహాముకి తీసుకొచ్చి మరొక భార్యను తీసుకొచ్చింది. ఆమె పేరు హాగరు. నా దాసి ఉంది కదా, నా దాసిని వివాహం చేసుకో, మనకేం కలుగుతుందంటే సంతానం కలుగుతుంది, మనకు వారసుడు కలుగుతాడు అని శారా ఏం చేసిందంటే ఆలస్యములో కొంచెం తొందరపాటు నిర్ణయం. చెప్పండి. ఇప్పుడు అబ్రహాము హాగరు ద్వారా ఒక సంతానాన్ని భూమి మీదకి తీసుకొచ్చారు. వారే ఇస్మాయేలు. అందరూ అనండి. కానీ దేవుని ఉద్దేశం ఇస్మాయేలు కాదు, దేవుని ఉద్దేశం ఇస్సాకు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు ఏం కలిగి ఉండాలి? నమ్మిక కలిగి ఉండాలి. అందరూ అనండమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 3:16 చదవండి. దేవుని ఉద్దేశం వాళ్ళ పట్ల ఏమై ఉన్నదో, అబ్రహాము శారమ్మల పట్ల ఏముందో ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానమును చేయబడును. ఆయన అనేకులను కూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పగా ఒకని కూర్చే అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. గట్టిగా చెప్పబడతారా ఒకసారి? అరే బాబు, మీ జీవితంలో నాకున్న ఉద్దేశం ఏంటంటే అబ్రహాము సంతానములో నుండి క్రీస్తు రావాలి. ఆమేనండి. ఎవరి సంతానం నుండి? అబ్రహాము సంతానములో నుండి ఎవరు రావాలరా? ఆ సంతానము క్రీస్తే. హల్లెలూయా. అంటే క్రీస్తు రావడానికి అనాది కాలములోనే దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రణాళిక వేశాడు. ఎవరి సంతానం ద్వారాగా? ఇప్పుడు అబ్రహాము సంతానం అంటే ఏంటో చెప్పనా? వాగ్దానముతో కూడిన సంతానము ద్వారా క్రీస్తు వస్తాడు. హల్లెలూయా. కానీ మానవులు తీసుకున్న తొందరపాటు నిర్ణయాల ద్వారాగా కాదు, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానము ద్వారా మాత్రమే క్రీస్తు వస్తాడు. దేవునికి స్తోత్రం. నాతో చెప్పండి, దేవుని తలంపు ఆలస్యం జరగడానికి కారణం ఏమిటంటే ఒక బలమైన గొప్ప కార్యం. మళ్ళా అనండి, ఒక బలమైన, అంటే దేవుడు క్రీస్తు వారిలో నుండి జన్మించడానికి ఒక వాగ్దాన పుత్రుని ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. నిజమే పాస్టర్ గారు అన్నవారు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28-29 వచ్చిన కూడా చదువమ్మా. గలతీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై, మనం కూడా ఎవరండి?
మన ఎవరు? వాగ్దానం వలన పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ విడిచిపెట్టనో ఇప్పుడు అలాగనే. అందుకే మనమందరము కూడా ఆత్మ సంబంధులైన వారిగానే ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు అబ్రహాము శారా గర్భము గుండా ఇస్సాకు అనగా ఆత్మ సంబంధమైన వారసుని ఇవ్వాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆలస్యం. చప్పటి కొట్టి ప్రతిమని హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈనాడు మీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే మనం శరీర సంబంధులము కాదు అని. అందరూ మనందరూ ఎవరు అండి? చేతులెత్తండి. మనందరం ఆత్మ సంబంధం. అంత చెప్పండి. మనందరం ఆత్మ సంబంధమైన పిల్లలకు. మనలో నివసించేది దేవుని ఆత్మ, మనలో ప్రవహించేది దేవుని రక్తం. చెప్పండి. మనం దేవుని దగ్గర నుండి బలమైన కార్యాలు పొందేవాడిగా ఉందము గాక, బలమైన కార్యాలు చూచేవాడిగా ఉందము గాక. నాతో పాటు చెప్పండి. అబ్రహాము శారాల విషయంలో ఆలస్యం చేయడానికి కారణం ఏమిటంటే ఒక ఉన్నతమైనది వారికి ఇవ్వడానికి. మరలా ఒక ఉన్నతమైనది వారికి అనండి. నిజమే పాస్ గారు అన్నవారు చేతులు. ఈ లోపల ఆయన ఇచ్చే లోపల వీళ్ళేం చేశారు? అందరూ అనండి. దేవుడు ఆలస్యం వెనకాల గొప్ప ఉద్దేశాలు ఉంటాయండి. నువ్వు నిజంగా ఎదురు చూడగలిగితే ఆ కార్యం నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. ఆ అద్భుతం నీ జీవితంలో జరిగి తీరుతుంది. హల్లెలూయా. అది నిర్లక్ష్యము కాదు, మన పట్ల బలమైన ఉద్దేశం ఉంది దేవుడికి. ఎప్పుడో వేసాడు ప్లాన్. ఎవరి సంతానం ద్వారా క్రీస్తు రావాలని. అప్పుడు నేను అంటాను, అబ్రహాం పుట్టుంటాడా? అబ్రహాం పుట్టుంటాడా? మరి నా దేవుడు ఎప్పుడు వేసాడు ప్రణాళిక? కానీ లోపల మీకు కంగారే, ఎవరు మీకు తొందరపాటు ఏంటి? ఒక నూతనమైన బలమైన కార్యం నేను చేయబోతున్నాను. హల్లెలూయా. ఉన్నతమైనది ఇవ్వటానికి. అందరూ ఇంకో విషయం కూడా మీకు చెప్పమంటారా? 25 సంవత్సరాలు ఆలస్యం అవ్వటానికి కూడా వాళ్ళు చేసుకున్న తప్పిదం కూడా ఉంది సుమా. ఆ తప్పిదం ఇందాక మీకు చెప్పా. తొందరపాటు నిర్ణయం తీసుకెళ్ళి ఎవరినిచ్చింది? అబ్రహాముకి దాసి అయినా హాగర్నిచ్చింది. ఆ తొందరపాటు నిర్ణయమే లేకపోతే ఇంకా ముందుగానే జరిగి ఉండేది దేవుని అద్భుతం. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఎప్పుడు 25 సంవత్సరాల గురించే మాట్లాడుకుంటాం. 25 సంవత్సరాలు ఎదురు చూశారంటాం. 20 సంవత్సరాలు దేవుని నిర్ణయం కాదు, వీరు చేతుల్లోకి తీసుకున్నారు దాన్ని. అందరూ అనండి. మీరు చేతిలోకి తీసుకున్నారు. ఈరోజు దేవుని ఆలస్యాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటున్నావేమో, జాగ్రత్త. మన చేతుల్లోకి ఎవరు కూడా తీసుకోకూడదు. హల్లెలూయా. ఒకవేళ హాగరు అదే పని చేయకపోతే నా దేవుడు ఇంకా త్వరితంగానే ఆ కార్యం చేసి ఉండేవాడు. చేతులెత్తి స్తోత్రం. అంటే ఒకవేళ ఇంకా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనకాల ఎవరి చిత్తం ఉంది? దేవుడి చిత్తం ఉంది. పాస్ గారు అన్న వారు అందరూ చెప్పారు. అందుకే మీకు ఎప్పుడు చెప్తుంటాం ఒక మాట ఏంటంటే ఆలస్యమైన అద్భుతం జరుగుతుంది అనండి అన్నమాట. చెప్పండి. ఎప్పటికైనా ఆలస్యమైన చేస్తాడండి దేవుడు. పాస్ గారు అన్నవారు చెయ్యొద్దు. ఇప్పుడు 2 విషయాలు చెప్పారు. ఒకటి, యాయీరు కుమార్తె విషయంలో ఆలస్యం ఎందుకు చేశాడు? ఒక నూతనమైన జీవాన్ని ఇవ్వటానికి. నాకు మరణం మీద కూడా అధికారం ఉంది అనేక మంది తెలుసుకోవటానికి. ఇదేమి స్తోత్రం. అబ్రహాము శారముల విషయంలో ఎందుకు ఆలస్యం చేశాడంటే ఒక ఉన్నతమైనది వారికి ఇవ్వటానికి, ఒక బలమైన గొప్ప కార్యం వారి పట్ల చేయటానికి దేవుడు ఆలస్యము చేశాడు. కానీ సహజంగా మనుషులు కదండి, దేన్నైనా తట్టుకుంటాం. కానీ మళ్ళీ అనండి, ఏం తట్టుకోలేమమ్మా? ఆలస్యం అనేది అస్సలు మన జీవితంలో ఏదైనా అవ్వచ్చు. అసలు ఆలస్యం అనేది మాత్రం మనం భరించలేం. హల్లెలూయా. ఈరోజు ఒక వెహికల్ కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఒక ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఒక బస్సు కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఏదైనా ఆలస్యంగా వచ్చిందంటే చాలు అక్కడే గెంతులేస్తాం. చెప్పండి. మీరు బస్ స్టేషన్కి వెళ్ళి గంట నిలబడ్డారంటే బస్సు డ్రైవర్ని, కండక్టర్ ఎక్కడ అయిపోయారా, మధ్యలో ఎక్కడ పెట్టిపోయారా, మీరు బయలుదేరలేదా అదే అని ఎన్ని మాటలు అంటారు మీరు? ఏంటి ఒక గంట బస్ స్టేషన్లో నిలబడి అది ఆలస్యం. ట్రైన్ రావట్లేదు అనుకోండి, స్టేషన్కి వెళ్ళిన తర్వాత చెప్పండి, చిందులేస్తాం, గెంతులేస్తాం. అంటే మన జీవితంలో ఏంటి? ఏదైనా తట్టుకుంటాం కానీ చెప్పరేమో మీరు. కానీ ఒకటి, దేవుని విషయంలో మాత్రం
నీ జీవితంలో ఆలస్యం జరిగితే అది నీ చేతుల్లోకి తీసుకోకుండా ఉంటే దాన్ని శాశ్వతమైన ఆశీర్వాదంగా నా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభుత్వం అనండి. దానిని శాశ్వతమైన ఆశీర్వాదంగా. దాని ఆలస్యమైనప్పుడు ఏది మన చేతుల్లోకి మనం తీసుకోకూడదు. నీ చిత్తానికి నేను మీరు ఎప్పుడు చేయాలనుకున్నారు అప్పుడే చెయ్యండి అయ్యా. దేవుడిది నిర్లక్ష్యం కాదు సుమా, వెనకాల బలమైన ఉద్దేశం మన దేవునికి. అది గ్రహిస్తే ఎప్పుడు మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరి తర్వాత ఇస్సాకునిచ్చాడు. అది ఎంత బలమైన జనాంగంగా అయ్యిందో తెలుసా? అవునా? శారా కంట ఎకిల్ నవ్వు పోయి నిజమైన నవ్వు వచ్చింది. అనండి సార్. గుడారపు వాకిటి ఏ నవ్వు నవ్వింది? నవ్విందా? ఇక నేను ఈ వయసులో పిల్లల్నే కంటానని దేవుడు అదే నవ్వుని నిజమైన నవ్వుగా చేశాడు. చప్పట్లు కొట్టి 190 అనండి. ఇది సైన్స్ ప్రకారంగా కానీ శాస్త్రీయ ప్రకారంగా కానీ ఏ ప్రకారంగా చూసిన ఇది కానీ గట్టిగా చెప్పదు. అంటే ఆలస్యం వెనకాల దేవుడు ఎంత గొప్పోడు ప్రజలకు తెలియాలి. నా దేవుడు ఏదైనా అని ఏదైనా యాయిర్ కుమార్తె కూడా ఏదైనా అబ్బబ్బబ్బా దేవుని స్తోత్రం. లేకపోతే విని వెంటనే చేయలేడా? రేపు పాటలో చేయలేడా? ఒక్క సెకండ్లో దేవుడు చేయలేడు. కానీ దాని వెనకాల ఉద్దేశం గ్రహించాలి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం. ఒకటి, మరణం మీద అధికారం ఉంది నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. 2, అబ్రహాము శారమ విషయంలో ఒక ఉన్నతమైన బలమైన కార్యము జరిగించడానికి దేవుడు ఏం చేశాడు? ఆలస్యం. 3వ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆలస్యం ఎందుకు చేస్తాడు పాస్టర్ గారు దేవుడు అంటే? 3వది పరీక్షించడానికి. అంటలేదేంటి అంటే మళ్ళీ కూడా అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరీక్షించడానికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆలస్యం. అప్పుడే మనం చాలా విశ్వాసంతో నిలబడాలి. ఎవరి సన్నిధిలో? దేవుని యొక్క సన్నిధిలో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ విషయం గురించి ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఇప్పుడు మనం సౌలు జీవితం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి? సౌలు అంటే ఈయన కాదండి, అపోస్తలుడైన పౌలు గారు కాదు. ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు. ఆయన పేరు ఏంటమ్మా? సౌలు. ఆయన జీవితం దగ్గరికి మనం వెళితే ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు అంటే పరీక్షించడానికి. అందరూ అనండి రైట్. ఈ సౌలు ఎవరంటే గాడిదను వెతుక్కుంటూ వెళుతున్నటువంటి సౌల్ని దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలుకి దేవుడు మొట్టమొదటి రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్ర. నూతన మనస్సు సౌలు మీదకి వచ్చింది. అనండి మాట. నూతన మనసు ఎవరి మీదకి వచ్చింది? సౌలు మీదకి వచ్చింది. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు అయి ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పటికి రాజులు ఎవరు లేరు. ఈయనే మొట్టమొదటి రాజు. పేరు అందరు చెప్పండి. సౌలు. మళ్ళా అనండి సౌలు. ఎన్నుకున్నది ఎవరు? దేవుడే. అభిషేకించింది ఎవరు? దేవుడే. నూతన మనసు ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుని స్తోత్ర. బాగానే ఉంది కానీ దేవుడు ఎందుకో సౌలుని పరీక్షించాలనుకున్నాడు. అందరూ అనండి. గాడిదలు వెతుక్కుంటే ఎన్నుకున్నాడు, అభిషేకించాడు, నూతన మనసు వచ్చింది. కానీ ఎందుకో దేవుడు ఈయన్ని పరీక్షించాలనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే చెప్పనమ్మా, ఈయన లోపల ఒక అహంకారం ఉంది. ఎవరి లోపల? సౌలు గారి లోపల ఏముంది? అహంకారం. ఇంకా చెప్పాలంటే గర్వం ఉంది. చెప్పండి. ఇతరుల్లో ఉన్నవన్నీ నేనేం చేయాలి? ఇప్పుడు పరీక్షించాలి. అందరు చెప్పండి. అసలు నిజంగా ఉన్నాయా లేవా అన్నది ఏం చేయాలి? నేను పరీక్షించాలనుకుంటూ ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను వినండి. ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధానికి ముందు వారు చేయాల్సిన పని ఏంటంటే బలి ఇవ్వాలి. చెప్పండి, ఏమివ్వాలి? బలి ఇవ్వాలి. బలి ఇవ్వాల్సింది ఎవరు? బలి ఇవ్వాల్సింది ఎవరయ్యా అంటే యాజకుడు ఇవ్వాలి. మాట్లాడండి. చెప్పరేమా? ఒక యుద్ధం జరగబోతా ఉంది. యుద్ధానికి ముందు ఏమి ఇవ్వాలి చెప్పినా? బలి ఇవ్వాలి. బలి ఇవ్వాల్సింది ఎవరు? యాజకుడు రావాలి, ప్రవక్త రావాలి. అప్పుడున్నటువంటి యాజకుడు ఎవరు? అప్పుడున్నట్టు ప్రవక్త ఎవరంటే సమూయేలు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మన భాషలో మన లెక్కలు ఏంటంటే దైవజనుడు వచ్చి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్ర. ఆయన ప్రార్థన చేసి ప్రారంభించయ్యా అంటే అప్పుడు యుద్ధాన్ని ఏం చేయాలా? ఎవరు?
ఎవరు? సౌలు గారు అప్పుడు యుద్ధాన్ని ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. అక్కడ సమూయేలు వచ్చి బలిచ్చి అక్కడ అర్పణ అర్పించిన తర్వాత పని ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. ఈ లోపల వినండి, శత్రు సైన్యం ముట్టడవుతుంది. సౌలు దహన బలులన్నిటిని కూడా సిద్ధం చేశాడు. సమూయేలు రావటము లేట్ అయ్యింది. మరలా చెప్పండి, ఇక్కడ సమూయేలు రావటం ఏమైందంటే లేట్ అయింది. మన భాషలో ఏంటి? ఆలస్యమైంది అనండి. లేట్ అయితే ఏం చేయాలి? ఎదురు చూడాలి అనండి. ఆలస్యం అయితే ఏమవ్వాలి? మరి ఇప్పుడు అదేగా మన అంశం. లేట్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు ఎదురు చూడాలి. ఈ సౌలు ఏం చేశాడో చెప్పనా? ఆలస్యాన్ని తట్టుకోలేకపోయాడు అనండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. పాస్టర్ గారు ఏం చెప్పి వెళ్ళిపోతున్నారు, ఎక్కడుందో అని చూస్తున్నారు అందరూ ఇందా నుండి. దేవుని స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. దహన బలి ఏం చేయడం? సౌలు పతనానికి మొట్టమొదటి కారణం ప్రారంభించబడింది ఆలస్యాన్ని జీర్ణించుకోలేకపోవటం అనండి. మాట ఆలస్యాన్ని మాట్లాడరా మీరందరూ. 7 రోజులు చూశాడంట, సమూయేలు గారు రాలేదంట అనండి. సమూయేలు గారు రాలా. ఇక ఎదురు చూడగా చెప్పండి, ఇక జీర్ణించుకోలేక ఆయన చేయాల్సిన పని ఎవరు? అర్థమైంది భాస్కరను చేతులతో సారి స్తోత్రం చెప్పండి. ఆలస్యం వెనకాల ఎవరి ఉద్దేశం ఉంది? చెప్పండి. సమూయేలు కూడా దేవుడు వెళ్ళమంటేనే వెళ్తాడు అనండి. దేవుడు వెళ్ళమంటేనే వెళ్తాడు. సమూయేలు చిత్తం కాదు, సమూయేలు నిర్ణయము. సమూయేలు అనగా దేవుని సేవకులుగా మేము కూడా ఇప్పుడు ఉన్నాం అనుకోండి, ఆయన ఏది చేయమంటే అదే చెయ్యాలి. దేవుని చిత్తంలోనే మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. దేవుని చిత్తంలో మన సొంత ఆలోచనలు మనం చేసామనుకోండి, అది దేవుని నిర్ణయము కాదు. సరే, 7 రోజులు ఆగాడు. దేవుడు చెప్పాడు 7 రోజుల వరకు వెళ్ళొద్దని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సమూయేలు 7 రోజులు ఆగగానే సౌలు కోప్పడుతున్నాడు. అందరూ అనండి, చెప్పరేమో మీరా. సౌలు కోప్పడుతున్నాడు. కాలిన పిల్లలాగా ఎగురు గెంతులేస్తున్నాడు. నేనేమనుకున్నావు? రాజును అనుకున్నావా? ఏమనుకున్నావు? పిలిస్తే కబురు పెడితే రావాలిగా, వెంటనే వచ్చి ఏమర్పించాలి? మాట్లాడరా మీరందరూ? సమర్పించాలి. కానీ చెప్పి ఆలస్యంలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఈయనైనా పాస్టర్ అంటారా? ఇంకెవరు పాస్టర్లో లేరా? చెప్పరా. ఈయనైనా పాస్టర్ చెప్పు. ఇంకా ఇంకెవరు పాస్టర్లో లేరా? ఈయనైనా యాజకుడు చెప్పు. ఈయనైనా చెయ్యాలి. నేను రాజునేగా, నేను చేయకూడదా? ఆయన బలివ్వాలి, నేను బలివ్వకూడదని అమ్మా ఆ ఆలస్యంలో తొందరపాటు నిర్ణయం తీసుకొని యాజకుడు చేయాల్సిన పని ఎవరు చేశారు చెప్పండి? సౌలు రాజు. దహన బలి ఎవరు అర్పించాలి ఇప్పుడు? సమూయేలు. మిస్టేక్ ఎక్కడ జరిగింది చెప్పండి ఇప్పుడు? అందరూ అనండి. హల్లెలూయా. యాజకుడే రావాలని ఏముంది? దేవుని సేవకుడే వచ్చి అర్పించాలనే ఉంది. అన్ని తీసిరండి అన్నాడంట. అన్ని తీసుకొచ్చారు. ఇక ఏం మొదలెట్టాడంటే దహన బలి అర్పించేశాడు. దేవునికి స్తోత్ర. అమ్మా ఏం జరిగింది చెప్పనా? ఆ తర్వాత సౌల్ని దేవుడు వదిలేశాడమ్మా తల్లి. ఆ తర్వాత సౌల్ని దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుని ఆత్మ సౌలికి ఏమైపోయిందంటే దూరం అయిపోయింది. ఎందుకంటే అది చెయ్యకూడని పని. అందరూ అనండి. యాజకుడి పని యాజకుడే చెయ్యాలి, రాజు పని అందరూ అనండి. యాజకుడి పని యాజకుడే చెయ్యాలి. చెప్పు. రాజు పని రాజే. దేవుడు తన చేతులు వదిలేశాడు. దేవుడు అతను విడిచిపెట్టేశాడు. దేవుని ఆత్మ అతనికి దూరం అయిపోయింది. ఒక్కొక్కసారి మన